ఎల్లాపూర్ గ్రామం దగ్గర ఎల్లాపూర్ రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలో సహాయమాత దేవాలయం చర్చ్ దగ్గర ఒక మగ వ్యక్తిని రెండు ఈ యొక్క లగేజ్ బ్యాగులు పట్టుకొని వెళ్తున్న ఒక అనుమానాస్పద స్థితిలో వెళ్తున్న వ్యక్తిని మన హసన్పర్తి పోలీస్ ఎస్ఐ అండ్ తన యొక్క సిబ్బందితో చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. తీరా అతన్ని మా పోలీస్ వారిని చూసి అతను ఎస్కేప్ అవుతున్న ప్రయత్నంలో పట్టుకున్నారు. రెగ్యులర్గా పోలీస్ చేస్తున్న పెట్రోలింగ్, అందులో ముఖ్యంగా రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్ల దగ్గర పోలీస్ వారి యొక్క నిఘా గత కొంతకాలంగా తీవ్రంగా ఉంది. ఆ యొక్క డ్యూటీలో భాగంగా ఈరోజు ఈ యొక్క మగ వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. తీరా అతన్ని విచారించగా తెలిసిన విషయం ఏంటంటే అతను తన దగ్గర ఉన్న 2 బ్యాగులలో గంజాయి తీసుకెళ్తున్నాడు. వాటి యొక్క వెయిట్ పరిశీలిస్తే దాదాపు 30 కిలోల 290 గ్రాముల వరకు ఉంది. అతన్ని పూర్తిగా విచారిస్తే అతడు తన పేరు ఆశీష్ కుమార్ నాయక్ అలియాస్ లీపు నాయక్. ఈయన గజపతి జిల్లా ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఇతడు గతంలో కూడా ఇదే రీతిన అతను అదే జిల్లాల ఇంకొక వ్యక్తి దగ్గర జమీర్ అనే వ్యక్తి దగ్గర కొని ఇది రవాణా చేస్తున్నాడు. అతని యొక్క రవాణాను తన యొక్క వృత్తిగా ఎంచుకున్నాడు. అప్పుడు గతంలో కూడా ఒరిస్సా రాష్ట్రంలో పట్టుకోవడం జరిగింది అతన్ని. అతను జైలుకు కూడా వెళ్ళాడు. మళ్ళీ అదే రీతిన ఈరోజు పట్టుబడ్డాడు. తీరా అతను విచారిస్తే ఇంకా కొన్ని విషయాలు తెలిసిన విషయం ఏంటంటే ఇతను యాక్చువల్గా 24th నాడు అక్కడ ఒరిస్సా రాష్ట్రంలో ఒక వ్యక్తి దగ్గర కొని నెక్స్ట్ డే 25th నాడు కొనార్క్ ఎక్స్ప్రెస్లో ఎక్కి అతను బయలుదేరి మహారాష్ట్ర వైపు వెళ్తున్నాడు. అక్కడ ఇద్దామని, అక్కడ అమ్ముకుందామని. ఇక్కడ దాదాపు 1500 రూపాయలు కిలో చొప్పున కొని అక్కడ 4500కు కిలో చొప్పున అమ్ముదామని చెప్పేసి డీల్ కుదుర్చుకొని పోతున్నాడు. ఈలోగా మార్గ మధ్యంలో కాజీపేట వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గర రాగానే అక్కడ ఆ రైల్వే స్టేషన్ పరిధిలో మరియు ట్రైన్లో కూడా ఆర్పిఎఫ్ సిబ్బంది మరియు వరంగల్ కమిషనరేట్కి సంబంధించిన టాస్క్ ఫోర్స్ సిబ్బంది ప్రతిరోజు అక్కడ నిత్యం రైల్వే స్టేషన్లు అన్నింటిలో కూడా తనిఖీలు చేస్తున్నారు. ఇతను వస్తున్న టైంకు ఆ కొనార్క్ ఎక్స్ప్రెస్ను తనిఖీ చేస్తున్నట్టుగా తను గమనించి వెంటనే నన్నెక్కడ పట్టుకుంటారని చెప్పేసి దిగాడట. అక్కడ దిగేసి అతను మెల్లిగా ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత పక్కన ఆ పరిసర ప్రాంతాల్లో దాక్కొని టాస్క్ ఫోర్స్ ఆర్పిఎఫ్ సిబ్బంది కళ్ళు కప్పి దాక్కొని వాళ్ళు వెళ్ళిపోయాక మెల్లిగా బయటకు వచ్చేసి అక్కడక్కడ తలదాచుకుంటూ ఏ పోలీసుకు కనిపించకుండా జాగ్రత్త పడి నడుచుకుంటూ వస్తూ తీరా హసన్పర్తి పరిసర ప్రాంతాలకు వచ్చి ఎవరిని అడిగాట, ఇక్కడ ట్రైన్ ఎక్కడ ఉంది, ఇక్కడైనా దగ్గరైనా వేరే రైల్వే స్టేషన్ ఉందా అంటే ఆ దారినవే వాళ్ళు ఎల్లాపూర్లో కొన్ని లోకల్ ట్రైన్లు ఉంటాయి, అవి సికింద్రాబాద్ వరకు పోతాయి అంటే సరే ముందైతే సికింద్రాబాద్ వరకు పోదామని చెప్పేసి ఈ రోజున అతను ఎల్లాపూర్ రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కుదామని చెప్పేసి వెళ్తున్న క్రమంలో మాకు పట్టుబడడం జరిగింది. ఈ విషయంలో వెంటనే స్పందించిన స్థానిక హసన్పర్తి పోలీస్ స్టేషన్ ఎస్ఐ దేవేందర్ మరియు వారి యొక్క సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు దొరకడానికి కారణం ఏంటంటే వరంగల్ పోలీస్ కమిషనరేట్లో విస్తృతంగా తనిఖీలు అవుతున్నాయి. ఆ తనిఖీలు రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లలో, జనసమ్మర్దం ఎక్కువ ఉన్న ప్రదేశాలలో, తర్వాత ఇంపార్టెంట్ పెద్ద కాలేజీలలో, తర్వాత లేబర్ ఎక్కువ ఉన్న ప్రదేశాలలో, లేబర్ సెటిల్మెంట్స్ ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో, ముఖ్యంగా నార్త్ ఏరియా నుండి వచ్చి ఇక్కడ
పనుల నిమిత్తం స్థిరపడి ఇక్కడ టెంపరరీ షెల్టర్స్ పెట్టుకున్న కూలీల దగ్గర వారు నివసించే ప్రాంతాలలో, వారు వస్తువులు కొనుక్కునే ప్రాంతాలలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ఆ తనిఖీలు విస్తృతం కావడం వల్లనే ఈరోజు ఆ ట్రైన్లో కూడా తనిఖీలు అవుతున్నాయి. కాబట్టి ఆ తనిఖీలు చేస్తున్నారనే ఒక భయంతో దిగి అతను ఈ రకంగా దొరికిండు. ఈ విషయంలో గతంలో ఈ యొక్క మన హసన్పర్తిలో ఈ సంవత్సరంలో కూడా రెండు కేసులు గతంలో అయ్యాయి. పోయిన సంవత్సరం ఒక 2 కేసులు అయ్యాయి. పోయిన సంవత్సరం 334 కిలోల గంజాయి దొరికింది. ఆ తర్వాత మల్లారెడ్డిపల్లిలో ఒక 5 కన్జ్యూమర్స్ దొరికారు. తర్వాత అంతేకాకుండా మన కొత్తపల్లి దగ్గర ఒక 5 కన్జ్యూమర్స్ దొరికారు. తర్వాత మన ఒక 5 స్టూడెంట్స్ కూడా సేవిస్తూ దొరికారు. సో ఇక్కడ తరచుగా ఈ యొక్క గంజాయి సంబంధించిన లభ్యత లేకపోతే వాడడం అనేది కనిపిస్తున్నందున పోలీస్ శాఖ అన్ని రకాలుగా ఒకటి అవేర్నెస్, నెక్స్ట్ ఎక్కడ దొరికినా కూడా వెంటనే వారికి కరెక్ట్ శిక్ష పడడం కోసం సిస్టమేటిక్గా SOP ఫాలో అయిపోయి కేసెస్ రిజిస్టర్ చేయడం, తర్వాత రిపీటెడ్ అఫెండర్స్ మీద షీట్స్ ఓపెన్ చేయడం, TG NAB యొక్క సహకారం తీసుకొని కేసెస్ను ప్రాపర్గా సిస్టమేటిక్గా ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మేము కూడా స్థానికంగా ఇదంతా కారణం వినియోగం. ఈ వినియోగం అనేది గతంలో లేదు. గతంలో ఎప్పుడు వినియోగం అనేది కనిపించిన దాఖలాలు లేవు. ఈ వినియోగం విషయంలో మేము ప్రజల్లో అవగాహన, విద్యార్థుల అవగాహన కార్యక్రమాలు పెడుతూనే ఉన్నాం. వాటి వల్ల వస్తున్న దుష్పరిణామాలను చెప్తూనే ఉన్నాం. రీసెంట్గా కూడా డ్రగ్ అబ్యూస్ అవేర్నెస్ వీక్ అని చెప్పేసి విస్తృతంగా మేము ఆ వీక్ మొత్తం కూడా వీక్ లాంగ్ అవేర్నెస్ కార్యక్రమం చేశాము. దయచేసి ప్రజలందరి గమనిక, ఈ యొక్క గంజాయి సేవనం వల్ల టెంపరరీ రిలీఫ్ అనిపిస్తుంది కావచ్చు, కానీ అది కంప్లీట్గా మనిషి యొక్క ఆరోగ్య వ్యవస్థను పూర్తిగా నాశనం చేసేసి అది కుటుంబ పరంగా, సమాజ పరంగా, వ్యక్తిగతంగా అన్ని రకాలుగా కూడా వారిని నిర్వీర్యం చేస్తుంది. కుటుంబంలో కూడా చాలా అశాంతి నెలకొంటుంది. సమాజంలో కూడా ఒక విధమైన డిస్టర్బెన్స్ అవుతుంది. దీనివల్ల ఏమాత్రం లాభం లేదు. దయచేసి ఈ యొక్క వినియోగం విషయంలో కంప్లీట్గా వీటిని మనం దూరం ఉందాం. ఎక్కడైనా ఎవరికైనా ఈ యొక్క గంజాయి సప్లై కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, పొసెషన్ కావచ్చు, లేకపోతే కన్జ్యూమింగ్ కావచ్చు, ఎలాంటిది ఏ విషయం కనుక మీ దృష్టికి వచ్చినా దయచేసి మీరు మాకు చెప్పాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా మంచిదే, వారి యొక్క గోప్యత విషయంలో మాత్రం 100% మేము వీ విల్ మెయింటైన్ ద సీక్రెసీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్ఫార్మర్స్. థ్యాంక్ యూ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.